ఈ వీకెండ్ మీరు గమనిస్తే గోల్డ్ 1% పెరిగితే సిల్వర్ 4% పెరిగింది. కారణం ట్రంప్ కెనడా రిలేటెడ్ గా 35% ట్యాక్స్, యూరోపియన్ యూనియన్ అండ్ మెక్సికో మీద 30% ట్యాక్స్ వేస్తున్నారని ఎలా అప్డేట్స్ ఉన్నాయా? మరి ఇండియా రిలేటెడ్ గా ఏంటి? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇదే మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకోవాలి. అలాగే ఇవాళ నేను మీతో 3 స్టాక్ల గురించి మాట్లాడాలి. టాటా టెక్, KPIT అండ్ టాటా ఎలక్సీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ధరలు కమింగ్ టైమ్స్ లో ఎలా ఉండే అవకాశం ఉంది. అండ్ రష్యాకి అగైనెస్ట్ గా ట్రంప్ ప్రెసిడెన్సీకి వచ్చిన తర్వాత నుంచి ఫర్ ద ఫస్ట్ టైం రష్యాకి అగైనెస్ట్ గా ట్రంప్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ ఇవాళ ఒక మేజర్ స్టేట్మెంట్ ట్రంప్ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఈవెన్ రష్యా కూడా దీనికే వెయిట్ చేస్తూ ఉంది. అఫీషియల్ గా కూడా రష్యా దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్, ట్రంప్ ఏదో మేజర్ స్టేట్మెంట్ చేస్తా అన్నారు కదా, చేయనివ్వండి, నేను దానికి వెయిట్ చేస్తున్నాం అనేలా. అండ్ బిఫోర్ దట్ మేజర్ స్టేట్మెంట్ ట్రంప్ యుక్రెయిన్ కి మిసైల్స్ పంపిస్తారు కానీ ఫ్రీగా కాదు అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ ఆ మేజర్ స్టేట్మెంట్ ఏంటో, దానికి రష్యా ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి. అండ్ ఇండియాకి ఇంకొక గుడ్ న్యూస్, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రూపంలో కూడా వచ్చింది. వాటి గురించి కూడా మాట్లాడుకుంటూ ఎందుకు మార్కెట్ ఇక్కడి నుంచి ఫర్దర్ గా పడ్డం కంటే పెరుగుతుందని నేను అనుకుంటున్నాను, రీజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు గోల్డ్, సిల్వర్ ఉందా, వీటి గురించి కూడా మాట్లాడుకొని మనం మార్కెట్ అనాలిసిస్ ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 247 పాయింట్స్ డౌన్ అయ్యి 82,253 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 68 పాయింట్స్ డౌన్ అయ్యి 25,082 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 11 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,765 దగ్గర క్లోజ్ అయింది. నా వరకు ఇవాళ మార్కెట్స్ ఇంకాస్త ఎక్కువే ఫాలో అవుతాయి అనుకున్నాను, కానీ ఇవాళ మార్కెట్ రియాక్ట్ అవ్వడం చూస్తూ ఉంటే మార్కెట్ ఉంటున్న మొత్తం నెగిటివిటీని ఫ్యాక్టర్ చేసిన దానికి ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఎందుకు నేను ఎక్కువ ఫాలో అవుతుందని అనుకున్నానంటే, ఇదో జనరల్ గా పొజిషన్స్ ఉండో లేకపోతే ఏదైనా థింకింగ్ ఉండో కాదు, అంటే మార్కెట్ నెగిటివ్ గా చూస్తున్నా కాదు. ట్రంప్ సైడ్ నుంచి కనిపిస్తున్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. ఫ్రెండ్స్, యుఎస్ కి సంబంధించి లార్జ్ ట్రేడ్ పార్ట్నర్స్ మెక్సికో, చైనా, కెనడా, జర్మనీ, ఇది యూరోపియన్ యూనియన్ అండర్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ జపాన్ కదా. కెనడా రిలేటెడ్ గా 35% టారిఫ్ అన్నారు. చైనాతో ఎలా ఉన్న ఇష్యూని మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఈ జర్మనీ, మెక్సికో వీటన్నిటిని కలిపి ఓ 30% దగ్గరగా టారిఫ్ వేస్తున్నారని ఇలా ఎంటైర్ యూరోపియన్ యూనియన్ అండ్ మెక్సికో మీద టారిఫ్లు వేశారు. అండ్ గతంలోనే జపాన్ మీద 25% టారిఫ్, దానికంటే ఇంకా ఎక్కువ పే చేయాలనేలా కూడా స్టేట్మెంట్స్ మనకి ట్రంప్ సైడ్ నుంచి కనిపించాయా. సో వీళ్ళ రిలేటెడ్ గా ఎవరైతే లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మెజారిటీ ఆఫ్ వాళ్ళని కూడా కవర్ చేస్తూ రీసెంట్ మన మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇలా టారిఫ్ అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉండడం గ్లోబల్ గా మార్కెట్స్ ని ఖచ్చితంగా అయితే డిస్టర్బ్ చేయాలి. కానీ మార్కెట్స్ డిస్టర్బ్ అయినట్లు నాకు ఎక్కడ కనిపించట్లేదు. యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ లోనూ పెద్ద రియాక్షన్ లేదు. ఆ పాయింట్ లో వాళ్ళ మార్కెట్స్ కూడా ఓపెన్ అయినప్పుడు రియాక్షన్ లేదు. యూరోపియన్ యూనియన్ మీద 30% టారిఫ్. ఇన్ఫాక్ట్ యూరోపియన్ యూనియన్ అండ్ ఆ మెక్సికో రెండు కలిసి ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ యుఎస్ కి సంబంధించిన ఇంపోర్ట్స్ ని క్యాటర్ చేస్తుంటాయి, సప్లై చేస్తుంటాయి. అక్కడ ఏ రియాక్షన్ లేదు. ఏషియన్ మార్కెట్స్ అయితే మాకు సంబంధం లేదన్నట్టు కూల్ గా, కామ్ గా గ్రీన్ లో ఉన్నాయి. సో వాట్ ఎవర్ ద ఇంపాక్ట్ ట్రంప్ సైడ్ నుంచి ఏదో జరిగిపోతుంది అనుకునే ఒక ప్రెషర్ ఏదైతే మార్కెట్ లో ఉందో, ద పీక్ నెగిటివ్ అప్డేట్స్, ఇలా గ్లోబల్ గా స్ట్రాంగ్ గా నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నా సరే ట్రంప్ సైడ్ నుంచి మార్కెట్స్ రియాక్ట్ అవ్వకపోతూ ఉండడం, మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా పడతాయా, ఇంకేం నెగిటివ్ తో పడతాయని ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాకు క్రియేట్ చేస్తున్నాయి. ఇది వన్ ఆఫ్ ద పాయింట్ ఎందుకు మార్కెట్ నేను కమింగ్ టైమ్స్ లో షార్ట్ టర్మ్ లో పెరుగుతుంది అనుకుంటున్నాను అన్నదానికి. ఎందుకు వేస్తున్నారు టారిఫ్ వాళ్ళ రిలేటెడ్ గా అంటే, యూరోపియన్ యూనియన్ ని కానీ మెక్సికోని కానీ ట్రంప్ అడుగుతున్నది ఏంటంటే, మొత్తం మీ మార్కెట్లు నాకు ఓపెన్ చేసేయండి, అంటే అమెరికాకు ఓపెన్ చేసేయండి, మీరు మా మీద ₹1 కూడా ట్యాక్స్ వేయద్దు, మేము ఏదైనా అమ్ముకుంటాం మీ దగ్గరకు వచ్చి, మీరు మొత్తం మాకు యాక్సెస్ ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే మీ మీద 30% టారిఫ్ అని యూరోపియన్ యూనియన్ మెక్సికో మీద వేస్తున్నారు. బ్రెజిల్ మీద 50% వేశారు, కెనడా మీద 35% టారిఫ్. అండ్ దీనికి కొద్ది రోజుల ముందు ఇంకే దేశాల మీద ఎంతెంత పర్సెంట్ టారిఫ్ వేశారనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇవన్నీ కూడా ఇమీడియట్ గా అమలు అవ్వట్లేదు, ఆగస్టు 1 నుంచి అమలు అవుతున్నాయి. నాకు తెలిసి మార్కెట్ ఏమనుకుంటూ ఉండొచ్చు అంటే, ఇవి ఉత్తమ మాటలే, ఆగస్టు 1 లోపు వీళ్ళతో ఏదో రకంగా డీల్ కుదుర్చుకోవడానికి, వాళ్ళని బెండ్ చేయడానికి, భయపెట్టడానికి ఇలా టారిఫ్లు అంటున్నారు. కానీ అలా చేస్తే, అంటే ట్యాక్స్లు వేరే కంట్రీల నుంచి వస్తున్న ప్రొడక్ట్ల మీద, యుఎస్ కు వస్తున్న ప్రొడక్ట్ల మీద వేస్తే ఆ భారం ఎవరు మోయాలి? కంపెనీ మోస్తుందా? నష్టాలకు అమ్ముకుంటుందా కంపెనీ? ప్రజలే మోయాలి. ఆ ప్రజలు ఎవరు? అమెరికన్ ప్రజలు. ఆ విషయం తనకి కూడా తెలుసు కాబట్టి భయపెట్టి ఆగస్టు 1 డెడ్ లైన్ పెట్టి ఈ లోపు ఎలా అయినా ప్రెషర్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా ఎస్ మేము మాట్లాడుతున్నాం, ఎలా డీల్ సెట్ చేసుకుంటాం ఆగస్టు 1 లోపు, బట్ ఈ లోపు మా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మేము కూడా రిటాలియేటరీ టారిఫ్లు వేస్తాం యుఎస్ మీద ఇంకో 30% అనేలా యూరోపియన్ యూనియన్ సైడ్ నుంచి ఉంటున్న కొన్ని కంట్రీస్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ దగ్గర నుంచి అయితే అప్డేట్ అవుతూ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దీంతో స్టాక్ మార్కెట్స్ పెద్దగా పడలేదు, కానీ క్రూడ్ ఆయిల్ పెరిగింది, గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చార్ట్ చూడండి, 1 డే లో గోల్డ్ పెరిగింది 0.5%, సిల్వర్ పెరిగింది 1.4%. 1 వీక్ నుంచి చూస్తే గోల్డ్ పెరిగింది 1.2%, సిల్వర్ పెరిగింది 6%. 1 మంత్ నుంచి చూస్తే గోల్డ్
1.7% పడింది. సిల్వర్ 7.4% పెరిగింది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది. ఇక్కడ నేను సిల్వర్ పెరుగుతున్న దాన్ని అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా మార్కెట్స్ ఇక్కడ బాటమ్ అవుతాయి ఇంకా పెరుగుతాయని నేను అనుకుంటున్నానని చెప్పాను. సిల్వర్ ఇలా పెరుగుతూ ఉండడం ఎకానమీ రిలేటెడ్ గా ఏ ఇబ్బంది ఉండదు, స్ట్రాంగ్ ఎకానమీ గ్రో అవుతుందన్న ఇండికేషన్ సిల్వర్ ఇస్తుంది. సిల్వర్ కానీ పడుంటే ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ కారణంగా ఎకానమీ ఏమైపోతుందని ఒక క్వశ్చన్ మార్క్స్ కి సిల్వర్ కూడా కొంత రియాక్ట్ అవుతుందని అనుకోవచ్చు. కానీ సిల్వర్ కూడా పెరుగుతూ ఉండడం అపార్ట్ ఫ్రమ్ గోల్డ్ కంటే ఎక్కువగా పెరుగుతూ ఉండడం ఎకానమీ రిలేటెడ్ గా ట్రంప్ ఒక మేజర్ థ్రెట్ కాదని మార్కెట్స్ అయితే భావిస్తున్నాయి. సిల్వర్ పెరగడానికి ఎకానమీకి సంబంధం ఏంటి అని ఎవరైనా థింక్ చేస్తుంటే ఐ థింక్ May 24th అనుకుంటాను ఈ వీడియో చేశాను. ఇక గోల్డ్ పెరగదు, సిల్వర్ ని మిస్ అవ్వద్దని ఎలా మీకు thumbnail తో ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. నాట్ జస్ట్ సిల్వర్ ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవాలని, సిల్వర్ కి మన ఎకానమీకి రిలేషన్ ఏంటి, వేటిలో సిల్వర్ ని వాడుతారు, వాటి ఒక వినియోగం కమింగ్ టైమ్స్ లో ఎలా ఉండే అవకాశం ఉంది, గోల్డ్ సిల్వర్ రేషియో అండ్ షార్ట్ టర్మ్ లో గోల్డ్ కంటే సిల్వర్ కి ఎలాంటి ఎడ్జ్ ఉందన్న మొత్తం డేటా అందులో ఉంటుంది. బట్ నేను అందులో హైలైట్ చేయాలనుకుంటుంది మాత్రం సిల్వర్ కి మన ఎకానమీకి ఉంటున్న రిలేషనే. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియోని వాచ్ చేయకపోయినంటే ఎకానమీకి సిల్వర్ కి ఉంటున్న రిలేషన్ ని, సిల్వర్ సప్లై అండ్ డిమాండ్ ని గోల్డ్ తో కంపేర్ చేస్తే సిల్వర్ కు ఉంటున్న ప్రెసెంట్ డిఫరెన్స్ ని వాల్యుయేషన్స్ పరంగా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోని వాచ్ చేయండి. ఇది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను. సో ఇది ఇంకొక పాయింట్, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఇక్కడ నుంచి బాటమ్ అయి పెరిగే స్కోప్ ఉందని నాకు అనిపించడానికి నేను ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తూ వస్తున్నాను రీజన్స్ ని. లాస్ట్ లో అన్నిటిని కలిపి ఒకసారి మాట్లాడతాను. అపార్ట్ ఫ్రమ్ టారిఫ్, ట్రంప్ సైడ్ నుంచి డైరెక్ట్ అటాక్ పవెల్ రిలేటెడ్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ ఇంకొకసారి నువ్వు నీ చైర్ నుంచి దిగిపోనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. May 2026 వరకు కూడా తనకి టెన్యూర్ ఉందన్నమాట. అండ్ 2028 వరకు కూడా తన ఫెడ్ లో కొనసాగుతారు. బట్ నాట్ యాజ్ ఎన్ చైర్మన్ గా 2026 మే వరకు ఉంటారు. బట్ ఈ లోపే తనని అక్కడి నుంచి దింపేయాలని గట్టిగానే ట్రంప్ ఒక ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎలాగో రేట్లు కట్ చేయడు, కనీసం తనని క్విట్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్రంప్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇండియా రిలేటెడ్ గా ఎలాంటి ట్రేడ్ డీల్ కుదరబోతుంది అనేది మెయిన్ పాయింట్. కొన్ని దగ్గరలో అయితే 10% టారిఫ్ కి తీసుకొస్తారని, ఇంకొన్ని దగ్గర అయితే 20% కి బిలో టారిఫ్ ఉంటుందనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి మన ఇండియన్ మార్కెట్స్ పరంగా ఇది ఒక బిగ్ ఈవెంట్ అయితే అవుతుంది. యుఎస్ అండ్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్. అండ్ ట్రంప్ ప్రెసిడెన్సీలోకి రాకముందు అంటే ఎన్నిక అవ్వకముందు యుఎస్ గవర్నమెంట్ యుక్రెయిన్ కే సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ ట్రంప్ యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత తన రష్యా సైడ్ బెండ్ అవుతున్నారు, రష్యాకి సపోర్ట్ చేస్తున్నారనేలా తన సైడ్ నుంచి కూడా స్ట్రాంగ్ అనే మనకి బిహేవియర్ అయితే కనిపించింది. కానీ ఓవర్ నైట్ లో ట్రంప్ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్స్ కనిపించింది. పుతిన్ బానే మాట్లాడతాడు కానీ అందరి మీద బాంబులు వేసేస్తాడు, కాబట్టే నేను యుక్రెయిన్ కి మిసైల్స్ ని పంపిస్తున్నాననేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇది మేజర్ స్టేట్మెంట్ కాదు, దాని ఏదో మేజర్ స్టేట్మెంట్ చేయాలి. కానీ ఆ స్టేట్మెంట్ చేశాక మనకు తెలుస్తుంది అది మేజర్ స్టేట్మెంటా కాదా అని. ఈ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఓవర్ నైట్స్ లో ఫ్రైడే పాయింట్ నుంచి కొంత గెయిన్ అవుతున్నట్లు కనిపిస్తున్న డాలర్ ఇండెక్స్ కానీ బాండ్ ఈల్డ్స్ కానీ వాటి లెవెల్స్ లో స్టేబుల్ గా ఉన్నాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఫ్రైడే కొంత స్ట్రాంగ్ గా కనిపించింది. 5100 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో వాళ్ళు సెల్ చేశారు. లిటిల్ బ్లాక్ డీల్స్ ఒక ఇంపాక్ట్ ఉంటున్నా ఎక్స్పెక్టెడ్ కంటే అబోవ్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఫ్రైడే మార్కెట్ లో కనిపించింది. ఫైనలీ మార్కెట్స్ విషయానికి వస్తే ఈ రీసెంట్ టైమ్స్ లో 25,600 నుంచి కూడా స్ట్రాంగ్ గానే మార్కెట్ లో పుల్ బ్యాక్ వచ్చింది. ఆల్మోస్ట్ 600 పాయింట్స్ దగ్గరగా. ఈ పాయింట్ లో నియర్లీ 25,000 మార్క్ దగ్గరగా నేను మీకు ఇందాక మార్కెట్ అనాలిసిస్ చెప్తూ వస్తున్న పాయింట్స్ ఏంటి. ఫస్ట్ ది ట్రంప్ రిలేటెడ్ గా చేసిన నెగటివ్ అప్డేట్స్ కి మార్కెట్ ఇవాళంత స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవ్వకపోగా స్మాల్ క్యాప్స్ 1% పెరిగాయి, మిడ్ క్యాప్స్ 0.7% పెరిగాయి. పోర్ట్ఫోలియో లెవెల్లో మంచిగానే ఇవాళ మీకు లాభాలు ఉండింటాయి. లార్జ్ క్యాప్ లో కొంత అన్సర్టనిటీ, పర్టికులర్ గా ఐటీ స్పేస్ లో ఇవాళ కూడా ఐటీ స్పేస్ నెంబర్స్ కారణంగా కొంత రీసెంట్ గా వీక్ నెంబర్స్ కారణంగా కొంత పడింది కదా. దీని కారణంగా ఇవాళ కూడా ఓవరాల్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లెవెల్లో కొంత పుల్ బ్యాక్ అయితే మనకి కనిపించింది. సో ఈ ఐటీలో ఉంటున్న వీక్నెస్ అండ్ ట్రంప్ రిలేటెడ్ గా ఉంటున్న స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా నిఫ్టీ లెవెల్లో డ్రాగ్ ని సక్సెస్ఫుల్ గా 25,000 మార్క్ తీసుకొచ్చాయి. బట్ ఇవాళ క్లోజింగ్ డే లో దగ్గర జరగకపోతుండడం, ట్రంప్ రిలేటెడ్ గా అంత మేజర్ స్టేట్మెంట్స్ కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వకపోతుండడం, గోల్డ్ ని పక్కన పెడితే అది మార్కెట్స్ అన్సర్టెన్ గా ఉన్నప్పుడు జరుగుతుంది. బట్ సిల్వర్ సడన్ గా 4% దగ్గరగా పెరుగుతూ ఉండడం ఎకానమీ రిలేటెడ్ గా లింక్ అవుతున్న మెటల్ అది. అంటే టూ మచ్ డైరెక్ట్ రిలేషన్ లో తీసుకోలేం. కానీ సిల్వర్ ఒక డిమాండ్ ప్రైమరీగా జ్యువెలరీ రిలేటెడ్ గానో లేకపోతే ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచో లేదు. ప్రైమరీ వాళ్ళ డిమాండ్ అంతా కూడా ఇండస్ట్రియల్ గానే ఉంది. కాబట్టి సిల్వర్ 4% పెరగడం కూడా కమింగ్ టైమ్స్ లో మార్కెట్స్ ని నిజంగా మనం అంత వరి అవ్వాల్సిన నీడ్ లేదనేలా ఇండికేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ వచ్చిన ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ 2.5% దగ్గరగా ఇన్ఫ్లేషన్ ఉంటుందంటే మనది ఇంకా తక్కువ ఇన్ఫ్లేషన్ వచ్చింది. 4+or-2 లో ఉంచాలనుకుంటారు ఎవరు, ఆర్బీఐ వాళ్ళు. 4+2 అంటే 6 టాప్ లెవెల్లో, 4-2 అంటే 2 బాటమ్ లెవెల్లో. సో ఇన్ఫ్లేషన్ మరీ ఇంత కూల్ ఆఫ్ అయిపోవడం కూడా ఆర్బీఐ వాళ్ళు వదిలేరు. తర్వాత ఇంకా ఎకానమీని పుష్ చేయడానికి, ఇంకా లిక్విడిటీ
లిక్విడిటీని ఈజ్ చేస్తూ ఇన్ఫ్లేషన్ ని కూడా కింద 2 పైన 6 ఈ మధ్యలో ఉంచడానికే ప్రయత్నిస్తారు కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళకి ఫుల్ స్పేస్ అయితే ఉంటుంది ఎకానమీ రిలేటెడ్ గా పుష్ చేయడానికి ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి. ఇది కూడా మన ఇండియన్ మార్కెట్స్ పరంగా మంచి విషయంగానే చూడాలి. అవుట్ ఆఫ్ దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వరకు చెప్పిందంతా ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ఇది నేను చెప్పడానికి కారణం ఇది వినగానే మార్కెట్ పైకి పెరిగిపోతుందని ఆలోచించి డెసిషన్లు తీసుకోవాలని కాదు. ఎవరైనా ఇంకా కింద పడుతుందనుకుని కంగారు పడుతుంటే మార్కెట్స్ పానిక్ అవ్వడానికి జరిగిన ఫ్యాక్టర్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇంకేదైనా మేజర్ ఇష్యూ వస్తే తప్పించి యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ కి మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంది, ఆ పెయిన్ అండ్ షాక్ ని అబ్జార్బ్ చేసుకుంది అనేది నా ఒపీనియన్. అది కూడా విత్ లాజిక్స్ అండ్ డేటా పాయింట్స్ తో చెప్పడానికి ప్రయత్నించాను. కానీ ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటి ఒపీనియన్. ఇవాళ ప్రైస్ యాక్షన్ లో మనకు అది కనిపించిందా లేదు, మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళ గ్రీన్ లోకి వెళ్ళిపోయి ఉండాలి కదా. కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఒకవేళ మార్కెట్ ఈ రెడ్ బాక్స్ ఉంది కదా అది గతంలో ఒక సిరీస్ ఆఫ్ కన్సాలిడేషన్, సో ఈ రెడ్ బాక్స్ అబోవ్ కానీ మార్కెట్ వచ్చి క్లోజ్ అవ్వగలిగితే 25,250 అబోవ్ కానీ క్లోజ్ అవ్వగలిగితే షార్ట్ టర్మ్ లో మార్కెట్ రిలేటెడ్ గా మనకి ప్రైస్ యాక్షన్ పరంగా కొంత కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇది సరే, మరి మార్కెట్ ని కిందకి పడేసే ఇక్కడ నుంచి బాగా డ్రాక్ చేయగలిగే రీజన్స్ ఏ ఉండొచ్చు. రష్యా రిలేటెడ్ గా ఏదైనా మేజర్ స్టేట్మెంట్ ట్రంప్ సైడ్ దగ్గర నుంచి వచ్చి ఇంకా చేయాలి కదా మేజర్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఏంటి, దానికి రష్యా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇది మనం అబ్జర్వ్ చేయాలి. నాకు తెలిసి ఇదంతా పెద్ద ఈవెంట్ అయ్యేలా లేదు. ఏదైనా ఉందా అంటే అది కంట్రీస్ రిలేటెడ్ గా 25%, 30%, 35%, 50% టారిఫ్లు వేసారు కదా ఆగస్ట్ 1 నుంచి అమలవుతాయని. మరి ఆగస్ట్ 1 ఏం చేస్తారు ట్రంప్ అనేది మెయిన్ థింగ్. మార్కెట్ అయితే అంత పెద్దదేం ఉండదు ఆగస్ట్ 1 కి, ఈ లోపే మొత్తం కూడా సెటిల్ చేసుకుని అప్పటికి నార్మల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనికి భిన్నంగా జరిగితే, దీనికి కాకుండా ట్రంప్ నిజంగానే అప్పటి నుంచి ట్యాక్స్ వేయాలని ప్రయత్నిస్తే ఇనిషియల్ గా మార్కెట్స్ అప్పుడు రియాక్ట్ అవుతాయి. బట్ కంగారు పడద్దు, గతంలో కూడా అలానే ట్యాక్స్ వేసే కొద్ది రోజుల్లో మళ్ళీ సరే మీకు ఇంత టైం ఇస్తాను మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పారు. ఇప్పుడు కూడా అంత ఆగస్ట్ 1 కి ఒకవేళ ట్యాక్స్ వేసేసి మార్కెట్ పానిక్ అయితే మళ్ళీ ఇంకొద్ది రోజుల్లో బయటకు వచ్చి అన్ని కంట్రీస్ నన్ను కలిసాయి, ఇంకొక 4 రోజులు గడువిస్తాను, ఆ లోపు మొత్తం డిస్కస్ చేసుకోండి, నాతో డీల్ సెట్ చేసుకోండి అనేలా స్టేట్మెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను అందుకే రీసెంట్ వీడియోస్ లో రిపీటెడ్ గా చెప్తున్నాను 10-20% క్యాష్ ని మాత్రం ఉంచండి. కమింగ్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ ట్రంప్ అవకాశాలను ఇస్తారు. 10-20% మళ్ళీ మెజారిటీగా కూడా పెట్టేది క్యాష్ లో. ఎందుకంటే ట్రంప్ అలానే చేస్తుంటే మార్కెట్ కి సెన్సిటివిటీ కూడా పెరిగిపోయి ఈసారి తను చేసే స్టేట్మెంట్స్ కి మార్కెట్ పెద్దగా రియాక్ట్ కూడా అవ్వకపోవచ్చు. ఇప్పుడే ఇవాళే యాక్చువల్ గా మార్కెట్ ఎక్కువగా రియాక్ట్ అయ్యాలి, అలా అవ్వలేదు. స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ పెరిగాయి. సో అన్లెస్ ఏదైనా సడన్ సర్ప్రైజ్ స్టేట్మెంట్స్ ట్రంప్ సైడ్ నుంచి ఉంటే కానీ మార్కెట్ సివియర్ గా రియాక్ట్ అయ్యేలా కూడా కనిపించట్లేదు. కాబట్టి మాక్సిమం 20% బట్ మినిమం 10% క్యాష్ లెవెల్స్ అయితే మెయింటైన్ చేయండి. సడన్ గా ఏదైనా అవకాశం మార్కెట్ లో మనకి మేజర్ ఫాల్ లా పానిక్ సెల్లింగ్ ఏదైనా ట్రంప్ కారణంగా కనిపిస్తే యాడ్ చేసుకోవడానికి మనకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఈ అనాలిసిస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? దాన్ని అనిపిస్తే ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటి రిజల్ట్స్ ని మనం ఎండ్ లో కదా మాట్లాడుకుంటాం, ఇది రిజల్ట్స్ రిలేటెడ్ గాని కాదు. ఒకసారి మీరు ఇది అబ్జర్వ్ చేశారంటే జూన్ 2025 వీళ్ళు రెవెన్యూస్ ని పోస్ట్ చేసింది 828 crore. మనం ఆటో రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కదా కంపేర్ చేస్తాం. అలా చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో సేల్స్ 50% దగ్గరగా డ్రాప్ అవుతున్నాయి. అండ్ అదే సేమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో అప్పుడు 347 కోట్ల లాస్ ఉంటే ఇప్పుడు 428 కోట్ల లాస్ ఉంది. రెవెన్యూస్ 50% డ్రాప్ అయ్యాయి, లాస్ కూడా పెరిగింది. మరి ఎందుకు స్టాక్ పెరిగింది? బికాస్ ఈ ట్రెండ్ ఒకసారి గమనించండి. యూజువల్ గా ఎప్పుడైనా మనం ఆటో కంపెనీస్ ని కంపేర్ చేయాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ లోనే. బట్ మార్జిన్స్ అంటూ ఒకటి ఉంటాయి కదా, అది సిగ్నిఫికెంట్ గా ఈసారి ఇంప్రూవ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ చూడండి మార్జిన్స్, గ్రాస్ మార్జిన్స్ 18.4% వచ్చాయి, కానీ ఇప్పుడు 25.6% ఇయర్ ఆన్ ఇయర్ లో బీట్ చేసింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో అయితే ఆల్మోస్ట్ డబుల్ దగ్గరగా ఉన్నాయి మార్జిన్స్. లాస్ట్ క్వార్టర్ లో 13.8 అయితే ఇప్పుడు 25.6 దగ్గరగా ఉంది. 80-90% దగ్గరగా మార్జిన్స్ ఈసారి ఇంప్రూవ్ అవుతుండడం అనదర్ పాజిటివ్ అప్డేట్ ఎంటైర్ నెంబర్స్ లో. అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది ఈసారి వీళ్ళు గైడెన్స్ రిలేటెడ్ గా ఏమన్నా స్టెప్ వెనక్కి వేస్తారా అని, కానీ కాదు. గైడెన్స్ వాళ్ళు గతంలో ఏం చెప్పారో ఇప్పుడు కూడా వాటి రిలేటెడ్ గానే మాట్లాడుతూ ఈ సెకండ్ క్వార్టర్ కి FY26 లో సెకండ్ క్వార్టర్ కి ఎబిట్ సైడ్ పాజిటివ్ గా వస్తారని, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా కొంత అన్సర్టనిటీ ఉందని మెన్షన్ చేస్తున్నా షార్ట్ టర్మ్ లో వాళ్ళకి ఏ ఇష్యూ లేదనేలా ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ లాస్ ఈసారి పోస్ట్ చేస్తూ గైడెన్స్ ఇంకొంత స్ట్రాంగ్ గా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఇస్తూ రిజల్ట్స్ ఈసారి ఉంటుండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. బట్ ఇది ఒకసారి చూడండి, మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏమంటున్నారని, ఈ ఓలా ఎలక్ట్రిక్ స్టోర్స్ మీద ఆల్మోస్ట్ 350 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్స్ మీద వీళ్ళకి కంప్లైంట్స్ వచ్చాయని, ప్రాపర్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారని, కొన్ని స్టోర్స్ మీద యాక్షన్ తీసుకున్నారు అండ్ ప్రాపర్ టైం ఇచ్చాం ఓలా వాళ్ళకి ప్రాపర్ లైసెన్స్ అప్లై చేసుకోండి అని. వితౌట్ ప్రాపర్ లైసెన్స్ బిజినెస్ చేయడానికి లేదనేలా మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయితే స్టేట్మెంట్ చేశారు. అండ్ ఇంకొన్ని వార్తా పత్రికల్లో అయితే మహారాష్ట్ర 90% ఆఫ్ ద ఓలా స్టోర్స్ ని షట్ చేయనుందనేలా స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓలా వాళ్ళ సేల్స్ లో మహారాష్ట్రది 12% కాంట్రిబ్యూషన్. మరి ఈ అప్డేట్ ఉంటే కూడా ఎందుకు స్టాక్ పెరిగింది? ఎందుకంటే ఇన్ని రోజులు అన్ని నెగిటివ్ అప్డేట్స్ కదా. 2025లోనే 50%
శాతం పడింది. పీక్ నుంచి 75% పడింది స్టాక్. కాబట్టి ఒక్క ఉపశమనంగా కొంత పాజిటివ్ గా డేటా కనిపిస్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ మంచి మూన్ అయితే మనం చూసాం. బట్ హ్యావ్ టు అబ్జర్వ్ కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ ట్రెండ్, ఈ లాసెస్ తగ్గించుకుంటూ ఎబిట్ సైడ్ పాజిటివ్ గా వస్తూ ఆటో స్పేస్ రిలేటెడ్ గా ఎలా వీళ్ళు ఎవాల్వ్ అవుతూ మార్కెట్ షేర్ ని ఎలా పెంచుకుంటూ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తారనేది కమింగ్ క్వార్టర్స్ లో చూడాలి. యాజ్ ఆఫ్ నౌ నెంబర్స్ లో కనిపించిన చిన్న ఇంప్రూవ్మెంట్ అండ్ ఇస్తున్న గుడ్ గైడెన్స్, ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గైడెన్స్ ఇస్తూ ఉండడమే ఇవాళ పార్టీకి, ఓలా ఎలక్ట్రిక్ లో పార్టీకి మెయిన్ రీజన్. ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ లో జేన్ స్ట్రీట్ వాళ్ళు మళ్ళీ ఇండియాకి వస్తున్నారు. ఎందుకంటే సెబీ వాళ్ళు ఎంతైతే డబ్బులు కట్టమన్నారో 4840 కోట్లు జేన్ స్ట్రీట్ వాళ్ళు డిపాజిట్ చేశారని, సో సెబీ రిలేటెడ్ గా విధించిన ఆంక్షలకి డబ్బులు సరిపోతుంది కాబట్టి మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళు ట్రేడింగ్ ఇండియాలో స్టార్ట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. బట్ గతంలో ఉన్న సెబీ ఆర్డర్ ని మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే ఎస్ 4800 కోట్ల దగ్గరగా పెనాల్టీని కట్టమన్నారు. దాంతో పాటు వీటిల్ని సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి ఫర్దర్ అప్డేట్స్ వచ్చే వరకు కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ సెబీ దీనికి రెస్పాండ్ అవుతూ ఎస్ మేము చెప్పిన డబ్బుల్ని వాళ్ళు ఎస్క్రో అకౌంట్ లో డబ్బులుగా వేశారు అండ్ వాళ్ళ మీద పెట్టిన రిస్ట్రిక్షన్ ని, అంటే ఇండియన్ మార్కెట్ లో ట్రేడ్ చేయకూడదని పెట్టిన రిస్ట్రిక్షన్ ని లిఫ్ట్ చేయమనేలా సెబీ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. మేము దాని మీద విచారణ చేస్తున్నాం, ఇంకా మేము వాళ్ళని అలో చేయలేదు. అలో చెయ్యాలా లేదా అనే డెసిషన్ మీద సెబీ ప్రెసెంట్ పెండింగ్ లో ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపించాయి. బట్ అల్టిమేట్ గా వాళ్ళు మ్యానిపులేషన్ చేశారు, మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి చాలా మందిని లాస్ కి తీసుకువెళ్లి వాళ్ళు గెయిన్ అయ్యారన్నది కదా ప్రధానమైన వాదన. సో వాళ్ళ దగ్గర పెనాల్టీని కట్టించుకొని మళ్ళీ మార్కెట్ లోకి వాళ్ళని అలో చేయడం బ్యాక్ ఏదైనా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెడతారనేది చూడాలి. సర్టెన్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నుంచి మీరు దూరంగా ఉండండి ఆర్ లేదు అంతకు ముందులానే కంప్లీట్ గా వదులుతుంటే మాత్రం అగైన్ జేన్ స్ట్రీట్ ఈస్ బ్యాక్ అని అనుకోవాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కమింగ్ టైమ్స్ లో మళ్ళీ జేన్ స్ట్రీట్ మార్కెట్ లోకి వచ్చి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ మార్కెట్ గా ఉండడాన్ని మీరు ఎలా చూస్తున్నారో వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సిఎన్బిసి, ఎకనామిక్స్ టైమ్స్, జీ బిజినెస్, మింట్ వీటన్నిటిలో కూడా మీకు ఒకటే వార్త కనిపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 200 పైగా లొకేషన్స్ లో రైడ్ చేస్తున్నారని, చాలా మంది వాళ్ళు ఫేక్ డొనేషన్స్ పొలిటికల్ పార్టీస్ కి ఇచ్చారని అండర్ సెక్షన్ 80 GGC అండర్ లో చూపించి ఫేక్ గా టాక్స్ బెనిఫిట్స్ ని పొంది ఆ మనీని హవాలా రూపంలో మార్కెట్ లో తిప్పుతున్నారని, ఇదే కాదు ఫేక్ బిల్స్ ఎవరైనా పెట్టి ట్యూషన్ బిల్స్ ని పే చేశామని, అంటే పిల్లల ట్యూషన్ బిల్స్ అని, మెడికల్ బిల్స్ అని పెట్టి డిడక్షన్ బెనిఫిట్స్ ని, క్లెయిమ్స్ ని పొందిన ప్రతి ఒక్కరి రిలేటెడ్ గా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గతంలో ఎప్పుడూ లేనంతగా రైడ్లు అయితే చేస్తున్నారని అండ్ ఇలా చేసిన వాళ్ళందరికి కూడా నోటీసులను ఇష్యూ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒక్కవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఎవరైనా మిమ్మల్ని రాంగ్ గా గైడ్ చేసి ఇలా పొలిటికల్ పార్టీకి డబ్బులు ఇచ్చినట్టు చూపిస్తే రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. లేకపోతే ఇలాంటి ఫేక్ బిల్స్ ని పెట్టి లేకపోతే ఇంకేదైనా మెన్షన్ చేసి మనం బెనిఫిట్ ని సెక్షన్ అండర్ లో తీసుకోవచ్చు అని చెప్తే అది వాళ్ళకుంటున్న తెలివని అనుకోకండి. ఎందుకంటే ఇలా చాలా మంది రాంగ్ చేస్తున్నారు. చేస్తూ మీకు ఒక 50,000 సేవ్ చేసి 10,000 వాళ్ళు తీసుకుంటున్నారు యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్. కానీ రేపొద్దున ఐటీ నుంచి నోటీస్ వచ్చినప్పుడు మీరే దానికి బాధ్యతను వహించాలి. మీకు అలా ఫైల్ చేసిన వాళ్ళు కాదు. కాబట్టి ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరే ఫైలింగ్స్ ని చేయించండి. అండ్ ఎంతవరకు మీకు బెనిఫిట్ ఉంటే అంతవరకే దాన్ని ఫైల్ చేయమని చెప్పండి. మీరు కూడా ఎక్స్ట్రాగా కావాలని ప్రెషర్ పెట్టకండి. ఐటీఆర్ ఫైలింగ్ ఎవరికైనా ఎలా చేసుకోవాలో తెలియకపోతుంటే దీని రిలేటెడ్ గా ఉన్న వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అసలు మీరు ఏ ఐటీఆర్ ని ఫైల్ చేయాలి, 1, 2, 3, 4 అసలు ఏది ఫైల్ చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఐటీఆర్ 1, 2, 3 ఎలా ఫైల్ చేయాలనేది కూడా ఆన్లైన్ లో డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా వచ్చిన విధానాలన్నింటినీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంచాను విత్ ఎక్సెల్ షీట్స్. జస్ట్ మీరు ఐటీఆర్ ఫైలింగ్ డేటా తెలుగు అని సర్చ్ చేసినా మీకు ఈ కంటెంట్ దొరుకుతుంది. ప్రాపర్ గా తెలుసుకోండి. క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గర చేయించండి. లేదు మీరు ఓన్ గా చేస్తున్నప్పుడు కూడా రాంగ్ చేయకుండా, మిస్టేక్స్ చేయకుండా ఫైల్ చేయండి. నెక్స్ట్, అహులువాయిలా కాంట్రాక్ట్ వీళ్ళకి 2089 crore విలువ చేసే ఆర్డర్ డిఎల్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 44 months లో ఇది కంప్లీట్ చేస్తారని, ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అనేలా వీళ్ళు చెప్తున్నారు. ఈ యొక్క కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 7,000 crore, వీళ్ళకి లభించిన ఆర్డర్ 2089 crore. యథార్థ హాస్పిటల్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ఢిల్లీలో కొత్తగా ఒక హాస్పిటల్ 300 బెడ్ తో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఇనాగరేట్ చేశారని, దీంతో వీళ్ళకి టోటల్ గా 7 హాస్పిటల్స్ విత్ 2,300+ బెడ్స్ అండ్ 900+ డాక్టర్స్ తో స్ట్రాంగ్ గా వీళ్ళు ఎక్స్పాండ్ అవుతున్నట్టు మేనేజ్మెంట్ అప్డేట్స్ అయితే చేశారు. 52 రూపాయల్లో ట్రేడ్ అవుతున్న MTNL స్టాక్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ సడన్ గా 7% దగ్గరగా పెరిగి
పెరిగిందా? ప్రధానమైన కారణం బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ రిలేటెడ్ గా అసెట్ సేల్ పరంగా న్యూ నార్మ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ అయితే చేశారు. మార్కెట్ రేట్ లో నాన్ ఆక్షన్ రూట్ లో అసెట్స్ ని అక్వైర్ చేసుకునేందుకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది. ఒకవేళ అసెట్స్ ఒక వాల్యూ లెస్ దాన్ 10 crores ఉంటే దాని ఒక మార్కెట్ వాల్యూని బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ఐటీఐ వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ 10 crore అబోవ్ ఉంటే సిపిడబ్ల్యూడి వాళ్ళు, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫైనలీ 100 crore అబోవ్ ఉందనుకోండి, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ వాళ్ళు మార్కెట్ వాల్యూని డిసైడ్ చేస్తారు. సో ఎవరైనా గవర్నమెంట్ ఎంటిటీస్ వీళ్ళకి సంబంధించిన ఈ అసెట్స్ ని అక్వైర్ చేసుకోవాలనుకుంటే ముందుకు రావచ్చని గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్స్ చేస్తుండడం ఇవాళ ఎంటీఎన్ఎల్ స్టాక్ లో బజ్ అయితే కనిపించింది. సింపుల్ టర్మ్స్, అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒకవేళ ఈ ఎంటీఎన్ఎల్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఐటీఐ వాళ్ళకి సంబంధించిన అసెట్స్ కావాలనుకుంటే వితౌట్ ఆప్షన్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు వాళ్ళ ప్రపోజల్ అనేలా గవర్నమెంట్ చెప్తుండడం ఇవాళ బజ్ కనిపించింది. నెక్స్ట్ ఓహాడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు యుఎస్ జెనరిక్ బిజినెస్ ని ఎగ్జిట్ అవుతున్నారు. అదొక లాస్ మేకింగ్ బిజినెస్ వీళ్ళకి. ఆల్మోస్ట్ FY25 లో $8 million దగ్గరగా అందులోంచి లాస్ ఉంది. ఆ లాస్ మేకింగ్ దాంట్లోంచి బయటకు వచ్చి హై మార్జిన్ అండ్ ఇన్నోవేటివ్ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా రీఫోకస్ చేస్తారని, నెక్స్ట్ జనరేషన్ యాంటీబయాటిక్స్ అండ్ ఇన్సులిన్ బయాలజిక్స్ రిలేటెడ్ గా వర్క్ చేస్తూ కాస్ట్ బర్డెన్ ని తగ్గించుకొని మార్జిన్స్ ని పెంచుకోవాలనే ఆలోచనలో వోకాడ్ వాళ్ళు ఉంటున్నట్టు అప్డేట్ చేస్తుండడమే స్టాక్ పరంగా ఇవాళ ఇలా పెరగడానికి కారణం. నెక్స్ట్ యూనో మిండా అలాగే M&M వాళ్ళు, మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు ఇద్దరు కలిసి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా ఇండియాలో ప్రొడక్షన్ గురించి కలిసి వర్క్ చేయబోతున్నారని వస్తున్న ఆర్టికల్స్ పై మహేంద్ర వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మేము అలా ఏం కలిసి పని చేయట్లేదని, అలా ఏమైనా చేయాలనుకుంటున్నా సెబీ నామ్స్ ని ఫాలో అయ్యి డిస్క్లోజర్ ఇచ్చే చేస్తామని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. శక్తి పంప్స్ వాళ్ళు సోలార్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ రిలేటెడ్ గా 12 crore ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హై ఎఫిషియన్సీ సోలార్ DCR సెల్స్ అండ్ PV మాడ్యూల్స్ పరంగా బిజినెస్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. అపోలో పైప్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు UPVC డోర్స్ అండ్ విండోస్ ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఒక ప్రొడక్ట్ 14th July లాంచ్ చేయబడుతుందని, అంటే ఇవాళ లాంచ్ చేయబడుతుందని బిల్డింగ్ మెటీరియల్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో వీళ్ళ పోర్ట్ఫోలియోని పెంచుకుంటూ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటారని అపోలో పైప్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ ఇవాళ 5% అప్పర్ సర్కిట్ లో క్లోజ్ అయిందా? కారణం వీళ్ళ రెవెన్యూ 127%, స్టాండ్ అలోన్ బేసిస్ లో, కన్సాలిడేటెడ్ బేసిస్ లో 136% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగిందనేలా కోర్ బిజినెస్ మొమెంటం అండ్ స్ట్రాటజిక్ ఎక్స్పాన్షన్ తో వీళ్ళ బిజినెస్ పెరిగిందని వీళ్ళు అప్డేట్ చేస్తుండడమే మంచి నెంబర్స్ ఉంటాయని మార్కెట్ లో అంచనాలు పెరుగుతూ స్టాక్ పెరిగింది. ఓరియానా పవర్ 212 crore 30 lakhs విలువ చేసే BESS ఆర్డర్ ని కర్ణాటక రిలేటెడ్ గా గెలుచుకున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 15 months లో కంప్లీట్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ విఐపి ఇండస్ట్రీస్, వీళ్ళకి సంబంధించిన ప్రమోటర్ ఉన్నారా, దిలీప్ పెరుమాల్ ఫ్యామిలీ వాళ్ళు 32% దగ్గరగా వాటాని అమ్మారు మల్టిపుల్ PE ఇన్వెస్టర్స్ కి. సో పెద్ద మొత్తంలో వాటాని అమ్మారు కాబట్టి యాజ్ పర్ సెబీ రూల్స్ 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. విఐపి వాళ్ళకి సంబంధించి బ్రాండ్స్ ఉన్నాయి కదా, లైక్ విఐపి కానీ, స్కై బ్యాగ్స్ కానీ, కార్ట్లాన్ కానీ, అరిస్టోక్రాట్, ఇవన్నీ డీల్ జరిగిన తర్వాత కూడా పెరుమాల్ వాళ్ళే చైర్మన్ స్టేటస్ లో కొనసాగుతారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ డీల్ జరిగింది 388 రూపీస్ పర్ షేర్ లెక్కన 370 crore షేర్స్ దగ్గరగా చేతులైతే మారాయి, 32% దగ్గరగా వాటా. దీని కారణంగా 1437 crore దగ్గరగా ప్రమోటర్స్ అయితే డబ్బుల్ని పొందగలిగారు. అండ్ స్టాక్ ఇవాళ ఓపెనింగ్ రెడ్ లోనే అయింది కానీ అక్కడి నుంచి 10% దగ్గరగా పెరిగింది. సో పర్సనలీ నాకు ఇలాంటి డీల్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ప్రమోటర్స్ పెద్ద మొత్తంలో అమ్మేస్తున్నప్పుడు కొనేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఏదో రకమైన వాల్యూని ఎక్స్పెక్ట్ చేసి అంత పెద్ద మొత్తంలో కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఆ పర్టికులర్ కంపెనీస్ ని ట్రాక్ చేయడం మంచిదే అవుతుంది. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు 74,000 కోచెస్ లో CCTV కెమెరాస్ ని ఇన్స్టాల్ చేయబోతున్నారని, ఒక్కొక్క కోచ్ లో 4 కెమెరాలను పెడుతూ 360 degrees లో కవరేజ్ ని తీసుకుంటూ ఈవెన్ 100 km/h లో వెళ్తున్నా సరే ఆ స్పీడ్ లో వెళ్తున్న హై క్వాలిటీ ఫుటేజ్, లో లైట్ లో కూడా హై క్వాలిటీ ఫుటేజ్ వచ్చేలా కామన్ ఏరియాస్ లో మాత్రమే కెమెరాస్ ని పెడుతూ ప్యాసింజర్స్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తూ ప్యాసింజర్స్ ఒక భద్రతను పెంచేందుకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నట్టు కమింగ్ టైమ్స్ లో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వివిధ ఏరియాస్ లో ఇలా సీసీ కెమెరాస్ ని అమరుస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని కారణంగా మన ఇండియన్ మార్కెట్ లో లిస్టెడ్ ప్లేయర్స్ ఎవరైనా లాభం పొందుతారనే దాని పరంగా డేటాని సర్చ్ చేస్తున్నాను. బట్ ఈ సీసీ కెమెరాస్ రిలేటెడ్ గా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు కానీ వాళ్ళకే ఖచ్చితంగా ఆర్డర్ వెళ్తుందా లేదా అనేది మనకు బిగ్ క్వశ్చన్. మీకు ఏదైనా ఈ పర్టికులర్ లింక్ రిలేటెడ్ గా ఏదైనా కంపెనీస్ ఐడియా ఉంటే చెప్పండి. దివీస్ రిలేటెడ్ గా ఒక స్టెప్ వెనక్కి పడుతున్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే నోవార్టిస్ వాళ్ళ ఒక డ్రగ్ ఉందన్నమాట, క్రానిక్ హార్ట్ ప్రాబ్లం రిలేటెడ్ గా బీటా బ్లాకర్, హార్ట్ ఫెయిల్యూర్ డ్రగ్స్ లిస్ట్ లో అదొక ఇంపార్టెంట్ డ్రగ్ ఎంట్రెస్ట్రో. ఆ ఒక పర్టికులర్ డ్రగ్ నోవార్టిస్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ మార్కెటింగ్ చేసుకుని మంచిగా సేల్స్ వస్తున్నాయి అనుకోండి, దివీస్ వాళ్ళకి లాభం. ఎందుకంటే దాని రిలేటెడ్ గా వీళ్ళు కూడా దివీస్ వాళ్ళు కూడా కస్టమ్ సింథసిస్ రిలేటెడ్ గా బిజినెస్ ని గెయిన్ అవుతూ ఉంటారు. ఆ డ్రగ్ రిలేటెడ్ గా నోవార్టిస్ వాళ్ళు ఎంత మంచి సేల్స్ చేస్తుంటే అంత ఆ డ్రగ్ ఎంటైర్ వీళ్ళ కస్టమ్ సింథసిస్
సెగ్మెంట్ రిలేటెడ్ గా దివీస్ వాళ్ళ రిలేటెడ్ గా 40% కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ టోటల్ దివీస్ రెవెన్యూలో 20% కాంట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఆ డ్రగ్ కి కాంపిటీటర్ వస్తే మరి నోవార్టిస్ వాళ్ళు బిజినెస్ ని కోల్పోతారు. దాని కారణంగా దివీస్ కూడా నష్టమే కదా. ఇలా గతంలో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ వాళ్ళు ఆ డ్రగ్ ని యుఎస్ లో లాంచ్ చేయడానికి ప్రయత్నించారు. బట్ దీనికి అగైనెస్ట్ గా నోవార్టిస్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు ని ప్రెసెంట్ కోల్పోతున్నట్టు ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఇండియన్ కంపెనీకి సంబంధించి సేల్ ని వాళ్ళు ఆపలేరని యుఎస్ కోర్టు వాళ్ళు చెప్తూ ఉండడం కమింగ్ టైమ్స్ లో నోవార్టిస్ రిలేటెడ్ గా బిజినెస్ ఇంపాక్ట్ అండ్ దివీస్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంటుందనేలా డేటా అయితే మనకి కనిపిస్తూ ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అప్డేట్ దివీస్ రిలేటెడ్ గా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ బిజినెస్ ఫ్యూచర్ బిజినెస్ పరంగా ఈ లాస్ట్ 2-3 మంత్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి స్టాక్ ఇవాళ డౌన్ కి ఓపెన్ అయినా తర్వాత మంచిగానే రికవర్ అయింది. ER&D స్పేస్ లో ఉంటున్న మెయిన్ ప్లేయర్స్ అయిన టాటా టెక్, KPIT, టాటా ఎలక్సీ ఐ థింక్ మీరు వీటిని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారని అనుకుంటున్నాను. KPIT ఇన్వెస్టర్స్ కి రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా స్టాక్ ఫాలో అవుతూనే వచ్చింది కదా. ఈవెన్ టాటా టెక్ రిలేటెడ్ గా అదే స్టోరీ అండ్ టాటా ఎలక్సీ పరంగా రీసెంట్ నెంబర్స్ కూడా వీక్ గా ఉండడం అదే స్టోరీ మనకు కనిపించింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ గా టాటా ఎలక్సీ నెంబర్స్ వచ్చిన తర్వాత స్టాక్ యాక్చువల్లీ బాగా పడాల్సింది పోయి పెరగడం స్టార్ట్ చేసింది. అంటే ఆ నెగటివిటీ ఏదైతే వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ పరంగా ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో అది ఈసారితో ఎండ్ అవుతుందని సమ్ హోప్స్ ఈ పర్టికులర్ స్పేస్ లో అయితే బిల్డ్ అవుతున్నాయి. ఇప్పుడు టాటా టెక్ రిలేటెడ్ గా కూడా నెంబర్స్ వచ్చాయి, నేను డిస్కస్ చేస్తాను. బట్ ఓవరాల్ ER&D స్పేస్ ఐటీ స్పేస్ కంటే కూడా సిగ్నిఫికెంట్ గా రీసెంట్ టైమ్స్ లో కరెక్ట్ అయింది. కాబట్టి ఈవెన్ ఆన్ ద నెంబర్స్ కొంత ఏమాత్రం పాజిటివ్ హోప్ ఉన్నా ఆర్ అంత ఎక్కువ నెగటివిటీ లేకపోతున్నా ఈ స్పేస్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మనకి రివైవల్ ఉండే అవకాశం ఉంది. మీకు ఇలాంటి సిమిలర్ ఒక ఎగ్జాంపుల్ అంటే లారస్ ల్యాబ్స్ వర్స్ట్ నెంబర్స్ వచ్చాయి ఒక రోజు. ఆ టైంలో కొంత పడినట్టు పడి డే హైస్ లో క్లోజ్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు చూసుకున్నా చాలా ఎక్కువగా పెరిగింది లారస్ ల్యాబ్స్. చూస్తే స్లోగా వాళ్ళ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్ట్రాంగ్ గా అయింది. కమింగ్ టైమ్స్ లో వాళ్ళ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకొని స్ట్రాంగ్ గా వాళ్ళు గ్రో అవుతున్నారనేలా ఇండికేషన్ లారస్ ల్యాబ్స్ వాళ్ళు ఇచ్చారు. అలానే ఇక్కడ ER&D స్పేస్ పరంగా కూడా నేను రీసెంట్ నెంబర్స్ టాటా ఎలక్సీ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నెంబర్స్ వీక్ గా ఉంటున్నా స్టాక్ పడకుండా పెరుగుతూ ఉండడం, సేమ్ స్పేస్ లో ఉంటున్న KPIT అండ్ టాటా టెక్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఫాల్ ఉంది. కాబట్టి వాళ్ళ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా లేకుండా స్టాక్ కానీ పెరగడం స్టార్ట్ చేస్తూ ఉందంటే ఎంటైర్ స్పేస్ లో ఈ మూడిటి కంపెనీస్ పరంగా ఉంటున్న వీక్నెస్ మార్కెట్ ఏదైతే నెంబర్స్ పరంగా వీక్ గా ఉంటాయి అనుకుందో అది ఆల్రెడీ రిఫ్లెక్ట్ చేసుకొని ఫర్దర్ గా గ్రోత్ ఉంటుందన్న హోప్స్ తో రికవరీని స్టార్ట్ చేసిందనేలా మనం అర్థం చేసుకోవాలి. టాటా టెక్ నెంబర్స్ అయితే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు టాటా టెక్ కానీ KPIT లో కానీ టాటా ఎలక్సీలో కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం వీళ్ళైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ER&D స్పేస్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఉంటున్న ఎక్కువ అప్డేట్స్ ని కవర్ చేస్తాను. ఇప్పుడు రిజల్ట్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ టాటా టెక్ వాళ్ళ నెంబర్స్. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% పడ్డాయి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 2% పడ్డాయి. ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 10%, ఇయర్ ఆన్ ఇయర్ లో 5%. అదర్ ఇన్కమ్ పెరిగింది ఈసారి, బట్ స్టిల్ నెంబర్స్ లో మనకి వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సో ఇందాక నేను చెప్పాను కదా, మార్కెట్ ఈ వీక్ నెంబర్స్ ని పాజిటివ్ గా తీసుకుంది అనుకోండి, అంటే ఈ వీక్ నెంబర్స్ తో పడాలి స్టాక్. అలా కాకుండా పెరిగింది అనుకోండి, లైక్ టాటా ఎలక్సీ రిలేటెడ్ గా కనిపించినట్టు గ్యాప్ డౌన్ అవడం అక్కడి నుంచి రికవర్ అవడం కానీ జరుగుతూ ఉందంటే ఈ స్పేస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఉంటున్న ఎంటైర్ నెగటివిటీ ఫైనల్ గా బాటమ్ అయిందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇందాక లాజిక్స్ ని చెప్పి నెంబర్స్ ని చెప్తున్నాను. నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, బట్ లెట్స్ వెయిట్ ఫర్ మార్కెట్ రియాక్షన్. నెక్స్ట్ డీమార్ట్ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 16%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 10% పెరిగాయి. వెరస్ ప్రాఫిట్స్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో ఫ్లాట్ గా ఉన్నాయి, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 40% దగ్గరగా ఇంప్రూవ్ అవడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. జూలై 1 నుంచి స్టాక్ నియర్లీ 10% దగ్గరగా పడింది. ఇది మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసే నెంబర్స్. అలా చూస్తున్నప్పుడు ఓవరాల్ గా రెవెన్యూ పరంగా స్ట్రాంగ్ గానే మనకి గ్రోత్ కనిపిస్తున్న. మార్జిన్స్ గతంలో 15.6 ఉంటే ఇప్పుడు 15.3 గా వస్తూ గ్రాస్ మార్జిన్స్ చెప్తున్నాను. నెట్ మార్జిన్స్ 8.7 ఉన్నప్పుడు 7.9 దగ్గరగా ఈసారి డిక్లైన్ అవుతూ ఉండడం, ప్రాఫిట్ కూడా ఫ్లాట్ టు లిటిల్ నెగిటివ్ లో ఉంటుండడం అంత ఇంట్రెస్టింగ్ నెంబర్స్ లో అయితే మనకి కనిపించదు. టోటల్ స్టోర్స్ 424 గా ఉన్నాయి, 9 యాడ్ అయ్యాయని రీసెంట్ వాళ్ళ రెవెన్యూ డేటాతో మనకు అర్థం అవుతుంది. బట్ ఓవరాల్ నెంబర్స్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ ని బట్టి చూసినప్పుడు మంచిగా అయితే లేవు. ఈవెన్ HCL టెక్నాలజీ నెంబర్స్ ని కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 8% పెరుగుతుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఫ్లాట్ గా ఉంది. వెరాస్ ప్రాఫిట్ కి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో ప్రాఫిట్ 10% డిక్లైన్ అవుతూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 11% ప్రాఫిట్ డిక్లైన్ అయింది. దీనికి ప్రధానమైన కారణం అదర్ ఇన్కమ్. ఇయర్ ఆన్ ఇయర్ లో చూడండి అదర్ ఇన్కమ్ సిగ్నిఫికెంట్ గా తగ్గింది. HCL టెక్ ఇన్వెస్టర్స్ ఇది జాగ్రత్తగా గమనించాలి. రెవెన్యూస్ రీసెంట్ క్వార్టర్స్ లో కొంత ఫ్లాట్ గానే ఉన్నాయి, అవేం పెద్ద మారట్లేదు. ఈ బార్ గ్రాఫ్ బట్టి మీరు అది అర్థం చేసుకోవచ్చు. కానీ మార్జిన్స్ కన్సిస్టెంట్ గా డిక్లైన్ అవుతున్నాయి. దీంతో ఆపరేటింగ్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ తగ్గుతుంది. మార్జిన్స్ ఏ మాత్రం ఇంప్రూవ్ అయినా ఆపరేటింగ్ సైడ్ అండ్ నెట్ ప్రాఫిట్ సైడ్ స్ట్రైట్ అవే మనకి జంప్ కనిపిస్తుంది. రెవెన్యూ స్టేబుల్ గానే ఉన్నాయి కాబట్టి. కానీ ఆ మార్జిన్స్ ఎప్పుడు స్టెబిలైజ్ అవుతాయి? ఎందుకంటే వీళ్ళ గైడెన్స్ కూడా నెక్స్ట్ మాట్లాడతాను గైడెన్స్, అక్కడ కూడా మార్జిన్స్ తక్కువగా గైడ్ చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఓవరాల్ ఎస్టిమేట్స్ కంటే కూడా వీళ్ళ నెంబర్స్ రెవెన్యూ సైడ్ కానీ, మార్జిన్ సైడ్ కానీ, ప్రాఫిటబిలిటీ సైడ్ కానీ వీక్ గా ఉన్నాయి. HCL టెక్నాలజీస్ నెంబర్స్
నెంబర్స్ కూడా బాలేవు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ పడ్డాయి కాబట్టి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అండ్ వీళ్ళు 12 రూపీస్ పర్ షేర్ దగ్గరగా డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ గైడెన్స్ విషయానికి వస్తే వీళ్ళు రెవెన్యూ గైడెన్స్ ని పెంచారు, కానీ ఆపరేటింగ్ సైడ్ మార్జిన్ గైడెన్స్ ని మాత్రం గతంలో 18 to 19% అని చెప్తే ఇప్పుడు 17 to 18% అని చెప్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.